తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్ల అమలు జీవోపై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది. అత్యున్నత న్యాయస్థానం పిటిషన్ని డిస్మిస్ చేసింది. రాష్ట్రంలో 42% బీసీ రిజర్వేషన్ల అమలు జీవోపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. ఈ అంశంపై తక్షణమే జోక్యం చేసుకోవాలని న్యాయస్థానాన్ని కోరారు. రిజర్వేషన్లు 50% మించొద్దనే అభిప్రాయం సరికాదని కోర్టుకు వివరించారు. ఇందిరా సహానీ కేసులోని 50% పరిమితి దాటొచ్చని ఉందని గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా జరగని విధంగా తెలంగాణలో కులగణన సర్వే జరిగిందన్నారు. ప్రభుత్వం ఇంటింటి సర్వే చేసి లెక్క తేల్చిందని అభిషేక్ మను సింఘ్వి న్యాయస్థానానికి వివరించారు. రిజర్వేషన్ల పెంపుపై అసెంబ్లీలో అన్ని పార్టీలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయని, 3 నెలలు దాటినా బిల్లుపై గవర్నర్ నిర్ణయం తీసుకోలేదని వాదించారు. 3 నెలల్లో నిర్ణయం తీసుకోకపోతే బిల్లు ఆమోదం పొందినట్టేనని సుప్రీం చెప్పిందని, సుప్రీం తీర్పు ప్రకారం బిల్లు చట్టంగా మారినట్టేనని వాదనలు బలంగా వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం పిటిషన్ని డిస్మిస్ చేసింది. కాగా రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అమలు జీవోపై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానంలో సవాల్ చేసింది. చూస్తాం ఇక్కడ మా సీనియర్ అడ్వకేట్ ఆర్గ్యుమెంట్ చేస్తారు. కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ ఫర్ ఓబీసీ రిజర్వేషన్ నిలకడగా ఉంది, వెనక్కి తగ్గేది లేదు. 42% రిజర్వేషన్ ఇచ్చే ఎన్నికలకు పోవాలన్న తపనలో ఉన్నాం. కాబట్టి డెఫినెట్గా మళ్ళీ మా న్యాయ కోవిదులు, న్యాయ నిపుణులు హైకోర్టులో దీని గురించి వాదిస్తారు. ఇక్కడ టోటల్గా కాస్ట్ సర్వ్ నుంచి మొదలుకొని చట్టాలు ఇచ్చే వరకు జీవో ఇచ్చే వరకు జరిగినటువంటి విషయాలన్నీ కూడా హైకోర్టులో ప్రస్తావించి, మేము ఎందుకంటే ట్రిపుల్ టెస్ట్ గురించి అడుగుతా ఉన్నారు, ఆల్రెడీ కాస్ట్ సర్వే చేసాం, ఒక డాక్యుమెంట్ ఎస్టాబ్లిష్ చేశాం కాబట్టి అది మాకు ఆధారం. హైకోర్టులో దీన్ని వాదించుకుంటాం.